ఓకే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ స్విచ్ పెట్టారు అంతే కదా. ఓకే చాలు చాలు ఇంకా అదంతా గతం గెలిచిందండి. ఓకే క్లారిటీ వచ్చింది కదా. ఒక్క నిమిషం చంద్రబాబు నాయుడు గారు మాకేంటి సంబంధం అంటున్నారు, మీరు ఆయనే పెట్టారన్నది మీ అనుమానం. ఒక్క నిమిషం అండి ఇస్తాను మోహన్ రెడ్డి గారు. మనతో పాటుగా జోష్న గారు కూడా. జోష్న గారు, ఎందుకని అనవసరంగా కుటుంబాల్లో చిచ్చు పెట్టి వాళ్ళని ఇబ్బందులు పెట్టడం, రాజకీయాలంటే ఇలా చిచ్చులు పెట్టడమేనా అన్నది వాళ్ళ ప్రశ్న. వర్మ గారు, ముందరగా ప్యానెల్లో ఉన్న పెద్దలకి, ప్రేక్షకులకి, మీకు అందరికీ నమస్కారాలు. మా సోదరులు మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఏమంటే ఇప్పుడు ఆయనే కొన్ని మాటలు చెప్పారండి. ఏమన్నారంటే షర్మిలమ్మ గారి గురించి ఆయన కొన్ని మాటలు చెప్పారు. అయితే ఇందాక వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళ పార్టీయే కదండి, ఆయన ఓ మాట చెప్పారండి, వైఎస్ఆర్సీపీలో అవకాశం లేక, దయచేసి అండర్లైన్ చేసుకోండి, వైఎస్ఆర్సీపీలో అవకాశం లేక, అవకాశం రాక తప్పని పరిస్థితుల్లో వైఎస్ షర్మిలారెడ్డి గారు తెలంగాణలో పార్టీ పెట్టుకున్నారు. అండ్ ఆ తెలంగాణలో పెట్టుకున్నటువంటి పార్టీని ఇవాళ కాంగ్రెస్లో విలీనం చేశారు. దిస్ ఇస్ దర్ స్టేట్మెంట్ సార్. వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళ పార్టీ అధికార ప్రతినిధులు, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నేతలే, లేదు షర్మిల గారు చాలా చేశారండి మా పార్టీకి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అక్కడ ముఖ్యమంత్రిగా కూర్చున్నారు అంటే అందులో షర్మిల గారి కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ, ఇన్ని కాలికి బల్పం కట్టుకు తిరిగింది అనేటువంటిది వాళ్ళే చాలా సందర్భాల్లో చెప్పారు. అండ్ ఈవెన్ ప్రజలు కూడా చూశారు. నేను ఐ మైట్ డిఫర్ విత్ షర్మిల గారు ఆన్ సెవెరల్ ఇష్యూస్ వర్మ గారు, బట్ డెఫినెట్గా వర్క్ చేశారు అని చెప్పి చెప్తాం మనం. వాళ్ళ పార్టీకి అయితే ఆమె చాలా సిన్సియర్గా వర్క్ చేసుకుంది పాపం. సో ఆమెకే అవకాశాలు లేవన్నారు. సో మరి వాళ్ళు ఎవరికి అవకాశాలనే మాకు తెలియలేదు. అది వాళ్ళ మాట. జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఉన్నదట, ఆయన పాలిచ్చి గేదట. సరే విన్నాం. ఇప్పుడు ఆయన మాట్లాడడం విన్నాను కదా వర్మ గారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటి అని అంటే, సరే ఇవాళ షర్మిల గారు కాంగ్రెస్లోకి వెళ్ళారన్నారు, మా కుటుంబంలో చిచ్చు పెట్టారు అని చెప్పి నిన్నేదో ఎక్కడో మాట్లాడాడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. ఆయన ఈ సభల్లోకి వెళ్ళి ఏదో ఒకటి పర్సనల్గా కామెంట్ చేయండి, ఎందుకు ఉండలేకపోతున్నాడో నాకు అర్థం కావట్లేదు. అంటే ఆయనకి పరిపాలన విధంగా మాట్లాడడం రాక ఇలాంటివన్నీ చేస్తాడేమో. బట్ ఇక్కడ నా డౌట్ ఏంటంటే అండి వర్మ గారు, ఐఎమ్ సారీ బట్ అసలు కుటుంబం ఎక్కడుందని అడుగుతున్నాను. మీ తల్లి మీతో లేదు, మీ చెల్లెళ్ళు మీతో లేరు, మీరు ఎక్కడా కూడా ఎవరిని కూడా ఏ రోజున పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు గత 4.5 సంవత్సరాలు. కుటుంబం లేకపోవడం విజయమ్మ గారు కలుస్తున్నారు కదా, విజయమ్మ గారు ఆగండి మోహన్ గారు ఆగండి సార్, మీరు మాట్లాడిన ఎందుకనంటే ఇలాంటి ఒక ఆరోపణ మా మీద చేసినప్పుడు ఇలాంటి ఒక వినండి ఓపిక కూర్చోండి, వినండి సార్, ఓపిక కూర్చోండి, వినండి ఓపిక కూర్చోండి. ఇవాళ వెళ్ళాడు, అదే తెలుసు మాకు కూడా, ఎందుకు వెళ్ళాడో కూడా తెలుసు. నేను ఆ విషయాన్ని ఇక్కడ ఒకటే విషయం చెప్తున్నాను, మీరు ఇవాటి రోజున కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నారు. అది కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తేట దాన్ని చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళు ఆపాదిచ్చేస్తారట. వీళ్ళు మాట్లాడచ్చు ఏమన్నా, చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం? కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఏదో చేస్తే చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం? అంటే మీ ఇంట్లో జరిగిందో మీకు సంబంధాలు ఉండవు, ఏదో పార్టీలో ఏదో జరిగితే మాత్రం మీరు వచ్చి మాకు సంబంధాలు అంటగడతారా? ఒకటే చెప్తా ఉన్నాం, ఇవాటి రోజున మీ చేతగాంతన, మీకు కుటుంబ విలువలు లేవు, మీకు రాజకీయ విలువలు లేవు, మీకు మానవతా విలువలు లేవు. దానికి మీ చెల్లెళ్ళు మిమ్మల్ని వదిలేస్తే దానికి మమ్మల్ని ఎందుకండి మీరు ఇవాళ ఆపాదిస్తున్నారు? మీరే చెప్పారు మీ పార్టీలో మేము అవకాశం కల్పించలేకపోయాం, అంత పని చేసినా షర్మిల గారికి మేము అవకాశం కల్పించలేకపోయాం. ఎందుకు? ఆవిడ ఒక మహిళ అయిందని ఆవిడకి మీరు అవకాశం కల్పించలేదా? నేను ఒకటే అడుగుతున్నా, షర్మిల గారు మీ పార్టీకి పనిచేశారు కదా, మరి ఎందుకు వదిలేశారు? ఎందుకు భయపడి పక్క రాష్ట్రానికి వచ్చింది మరి షర్మిల? ఎందుకు భయపడి పక్క రాష్ట్రానికి వచ్చింది షర్మిల? చెప్పండి సార్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏది చేసినా అది చాలా పవిత్రం అన్నమాట, పక్క వాళ్ళు మాత్రం మాట్లాడకూడదు. నేను ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తే దాన్ని తీసుకొని తెలుగుదేశం పార్టీకి అంటగట్టేస్తారు. మీ ఇంట్లో మీరు చిచ్చులు పెట్టుకొని, మీ ఇంట్లో మీరు గొడవలు పెట్టుకొని మమ్మల్ని అంటారేంటండి? మీ ఇంట్లో మీరు చిచ్చులు పెట్టుకున్నారు, మీకు చేత కాదు. చెల్లిని తల్లిని చూసుకోవడం మీకు చేత కాదు, చెల్లిని తల్లిని చూసుకోవడం మీకు చేత కాదు. మీ ఇంట్లో మీరు చిచ్చు పెట్టుకొని మమ్మల్ని ఎందుకంటారు? మాకేం సంబంధం? మీ ఇంట్లో మీ చిచ్చు పెట్టుకోండి, మీరు మీ ఇంట్లో చిచ్చు పెట్టుకున్నారు, బయటకు వచ్చి మమ్మల్ని. ఇక్కడ ఇంకో విషయం వర్మ గారు, ఒక్కసారి క్రోనలాజికల్ ఆర్డర్లో వెళ్దాం. 2009 ఎలక్షన్స్, మా నాన్నని చంపేశారు, నన్ను ముఖ్యమంత్రిని చేయండి. 2014 ఎలక్షన్స్,
మా నాన్న చనిపోయారు, నేను తండ్రి లేని బిడ్డని, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి లేదా నన్ను ముఖ్యమంత్రిని చేయండి. 2019 ఎలక్షన్లు బాబాయిని చంపేశారు, నా మీద దాడి చేశారు, నన్ను ముఖ్యమంత్రిని చేయండి. ఇదేనా నేను ప్రజలకు ఏమన్నా చేస్తాను, నేను ప్రజలకు ఏమన్నా చేశాను, ఇవి మాట్లాడడం చేత కాదు. అసలు వాళ్ళ పార్టీ వైఎస్ఆర్సీపీ పుట్టుకే కేవలం నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని పుట్టారు కదండి వాళ్ళు. ప్రజల కోసం ఎక్కడ సార్ వాళ్ళ పుట్టుక? ఇవాళ రోజు జనసేన తిడతారు, తెలుగుదేశం పార్టీని తిడతారు. ఎస్, మా పుట్టుక ప్రజల కోసం. నేను 42 సంవత్సరాలుగా ప్రజల కోసం పనిచేస్తున్నాం. జనసేన అన్ని రోజుల నుంచి కూడా, ఇన్నేళ్ల నుంచి జనసేన ప్రజల కోసం పనిచేస్తాను. ఎక్కడ పదవుల కోసం, ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి ఇది లేకుండా మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం. వీళ్ళు బయటకు వచ్చి మా గురించి మాట్లాడతారా? ఇంకా ఆయన మాట్లాడిన సేపు ఉన్నటువంటి కూర్చున్నారు. ఎందుకు ఒక స్ట్రాటజీ మీకు ఏ అబ్జెక్షన్ ఉందో మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం వినాలి మీరు. మోహన్ రెడ్డి గారు ఇంకా జనసేన మహిళ కూడా వినండి. మీకు ఏదైనా అబ్జెక్షన్ ఉంటే మీరు నోట్ చేసుకోండి. వినండి ఒక్క నిమిషం నా మాట వినండి. ఒక్క నిమిషం ముగ్గురం కూర్చోలా? మీరు మాట్లాడిన సేపు మీరు ఎన్ని అబద్ధాలు చెప్పారు? మోహన్ రెడ్డి గారు కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఇంకా జనాన్ని మెప్పించి 150 సీట్లు తెచ్చుకున్నాడమ్మా. నేను మాట్లాడేటప్పుడు ఎందుకు ఇంటర్ఫియర్ చేస్తారు? మీరు మాట్లాడేటప్పుడు అందరూ కామ్గా ఉన్నారు కదా. ఆ సంస్కారం నేర్చుకోండి ఫస్ట్. ఆ సంస్కారం నేర్చుకోండి ఫస్ట్. కావాలని అడిగినాట, చిన్న ఆయన చంపితే ముఖ్యమంత్రి కావాలని అడిగినాడు. అడిగాడు కదా, అడగలేదని ఎలా అంటారు? అడిగాడు విత్ ప్రూఫ్ చూపిస్తాం. దొంగలాగా ఆ రోజున బయటకు వచ్చి నా మీద దాడి జరిగిందని కోడి కత్తి కేసు పెట్టాడు. ఇవాటి వరకు ఆ కోడి కత్తి కేసులో కనీసం వెళ్ళి ఆ నిందితుడి మీద ఒక బయాన్ ఇవ్వలేకపోయాడు, స్టేట్మెంట్ ఇవ్వలేకపోయాడు. ఎన్ని రోజులు ప్రజల్ని మోసం చేస్తారు మీరు? మీరు ఇలా బుల్డోజ్ చేస్తుంటే అందరూ ఊరుకోవాలా? అసెంబ్లీలో ఇదే బుల్డోజింగ్, డిబేట్లలో ఇదే బుల్డోజింగ్. సార్ ఆయన వాయిస్ అన్నా మ్యూట్ చేయండి, లేదా మమ్మల్ని పిలవకండి. ఆయన వాయిస్ అన్నా మ్యూట్ చేయండి. మోహన్ రెడ్డి గారు ఆయన మీరు నోట్ చేసుకోండి. ఎవరు మాట్లాడలేదు, మీరు ఎందుకు క్రాస్ టాక్ చేస్తున్నారు? మీకు ఏ అబ్జెక్షన్ ఉన్నా మీరు నోట్ చేసుకుని నేను సమయం ఇస్తాను మీకు. అదే ఇంకా మాట్లాడాల్సిన ఉన్నారు కదండి. మీకు ఏది అబ్జెక్షన్ అనిపిస్తే అరే మోహన్ రెడ్డి గారు ఒక్క వింటారా? నా మాట వింటారా? మీకు అబ్జెక్షన్ ఉన్నది మీరు నోట్ చేసుకోండి, మీకు నేను ఇస్తాను అవకాశం. ప్లీజ్ ఇంకా మాట్లాడాలి కదా, వేరే మహిళ కూడా మాట్లాడాలి. మీరే అలా క్రాస్ టాక్ చేస్తుంటే టైం వేస్ట్ కదా. ప్లీజ్ వర్మ గారు ఒక నిమిషం అండి. ఎందుకనంటే ఇది ప్రతిసారి జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడిన ప్రతిసారి లేదా జనసేన వాళ్ళు మాట్లాడిన ప్రతిసారి కూడా వీళ్ళు ఈ రకంగా బుల్డోజ్ చేసే మాటలు చేయడం. 150 సీట్లు ఉన్నాయి, అయితే బుల్డోజ్ చేస్తారా? అధికారంలో ఉంటే అంత అధికారం అదివా? ఏమనుకుంటున్నారు వాళ్ళు? మేము ఒకటే చెప్తున్నాం, మమ్మల్ని మాట్లాడిన వాళ్ళు ఆ ఓపిక సంస్కారం ఉండాలి. అధికారంలోకి వచ్చిన వాళ్ళకి ఆ ఓపిక సంస్కారం ఉండాలి. నేను ఇక్కడ ఇవాళ ఒకటే విషయం చెప్తున్నా. నిన్న ఒక రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తాను వర్మ గారు మీకు. నిన్న పంచాయతీలతోనే ప్రగతి అనేటువంటి ఒక వర్క్ షాప్ తెలుగుదేశం పార్టీ అంటే సంబంధించినటువంటి సర్పంచ్లు అందరూ కూడా చేసుకున్నారు. దానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల వారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అటెండ్ అయ్యారు. వైఎస్ఆర్సీపీ నుంచి సర్పంచులు వచ్చారు, జనసేన నుంచి వచ్చారు, తెలుగుదేశం నుంచి వచ్చారు, వివిధ ఇండిపెండెంట్ గా ఉన్నటువంటి సర్పంచులు వచ్చారు, అందరూ వచ్చారు. దాంట్లో మీకు ఒక ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఇందాక అన్నారు చూసారా 151 సీట్లు అని చెప్పి ఎలా విర్రవీగుతున్నారు అని చెప్పారు చూసారా, అదే కాన్సెప్ట్. వాళ్ళు అంటున్నారుగా. ఇవాళ ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతుంటే ఆయన మాట్లాడిన సేపు మేము విన్నాం. మరి నేను మాట్లాడిన సేపు ఆయనకి వినే ఓపిక కూడా లేదు. నేను మాట్లాడడం స్టార్ట్ చేసిన మరుక్షణం నుంచి ఆయన ఎక్కడికక్కడ దాన్ని ఇచ్చేస్తూనే ఉన్నాడు కదా. సర్పంచ్ గా చింతకాయల ముత్యాలు వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఒక వ్యక్తి, ఆయన భార్య, వాళ్ళిద్దరినీ కూడా సభలో ఉన్నప్పుడే సస్పెండ్ చేశారు. ఎందుకు? పంచాయతీలకు సంబంధించినటువంటి నిధుల్ని డైవర్ట్ చేస్తున్నారు అని అన్నందుకు, విచ్ ఇస్ అ ఫ్యాక్ట్, అది అందరికీ తెలుసు అని అన్నందుకు ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేశారు. నేనేమంటానంటే, సరే మీరు సస్పెండ్ చేశారు కదా, ఒక దళిత యువకుని చంపేశాడు కదా ఒక ఎమ్మెల్సీ, సాక్షాత్తు ఒక ఎమ్మెల్సీ,
మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ సస్పెండ్ చేశాడా లేదా? ఆయన సస్పెండ్ చేశారా? వీళ్ళు చంపేశాడు కదా ఆయన, సస్పెండ్ చేశారా వీళ్ళు? అంటే ఈ రకంగా ఎన్ని రోజులు నేను ఇదే చెప్తున్నాను సార్, బుల్డోజింగ్ ఇస్ అసలు ప్రజా సమస్యల మీద మాట్లాడనివ్వరు, ప్రజల తరఫున ఒక గొంతు వినపడినివ్వరు, ప్రజల తరఫున మేము ఏది మాట్లాడకూడదు, ప్రజలకు అసలు వాళ్ళకి సంబంధించినటువంటి సాధక బాధకాలు ఎవరూ తెలుసుకోకూడదు. ఏమన్నా అంటే ఇప్పుడు వాళ్ళల్లో వాళ్ళు ఏదో